ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది. మరో 3 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నాయి. ప్రచారం చివరి అంకానికి చేరుకోవడంతో గెలుపు కోసం చెమటలోడ్చుతున్నాయి. ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి. కాగా ఈసారి ఎన్నికల్లో అందరి చూపు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం వైపే ఉంది. పవన్ పిఠాపురం నుంచి గెలుస్తారా లేదా అని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఈ పరిస్థితుల నడుమ రామ్ చరణ్ పిఠాపురానికి వస్తుండడం ఆసక్తికరంగా మారింది. పవన్కు మద్దతుగా సినీ నటులు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు పవర్ స్టార్ కోసం పిఠాపురంలో ప్రచారం నిర్వహించారు. ఇక ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంతు బాబాయి కోసం అబ్బాయి పిఠాపురం చేరుకున్నారు అనే వార్తలు 2 రోజులుగా వైరల్ అవుతున్నాయి. దీంతో అందరి చూపు మరోసారి పిఠాపురం నియోజకవర్గంపై పడింది. ఈ క్రమంలోనే నేడు రామ్ చరణ్ అల్లు అరవింద్ చిరంజీవి సతీమణి సురేఖ పిఠాపురం బయలుదేరారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. కొద్దిసేపటి క్రితం వీరు రాజమండ్రి ఎయిర్పోర్ట్కు చేరుకోగా అక్కడ వీళ్లకు మెగా అభిమానులు ఘనస్వాగతం పలికారు. రాజమండ్రి నుండి పిఠాపురం బయలుదేరారు రామ్ చరణ్, అల్లు అరవింద్, చిరంజీవి సతీమణి సురేఖ. అయితే తన తల్లి సురేఖతో రామ్ చరణ్ పిఠాపురం వస్తుండడం జనాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కాగా పిఠాపురంలోని కుక్కటేశ్వర స్వామి ఆలయానికి చరణ్ వెళ్తున్నాడని సమాచారం అందింది. కానీ అంత దూరం వెళ్లిన రామ్ చరణ్ పవన్ కోసం ప్రచారం కూడా నిర్వహిస్తాడని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. బాబాయ్ కోసం అబ్బాయి అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి.